వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళక వెట్రి కళగం పార్టీ ఒంటరిగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో విజయం తర్వాత పవన్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయని ప్రస్తావిస్తూ ఎంకిపెల్లి సుబ్బిచావుకొచ్చినట్టు అంటూ అంబటి ఓ పోస్ట్ పెట్టారు. నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఒంటరిగా పోటీ చేసి గెలవగా పవన్ కళ్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో అంబటి మరో ట్వీట్లో చంద్రబాబు లోకేష్ ప్రభుత్వం పైన జోస్యం చెప్పారు. తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధి ప్రభుత్వానికి పట్టిన గతే భవిష్యత్తులో ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే అంబటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గట్టిగానే బదులిస్తున్నాయి. ముందు మీకున్న 11 సీట్లను కాపాడుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి. దీంతో అంబటి ట్వీట్లు వాటికి వస్తున్న ప్రత్యుత్తరాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.